వైజాగ్లో ఒక సేవకుడిని కొట్టారు, అది కూడా అలాగే నీరు కారిపోయింది. కారణం ఏంటో తెలుసా? దాడికి గురైనటువంటి ఆ వైజాగ్లో పాస్టర్ కూడా అతను ఎవరో తెలీదు, ఆశుకి తెలీదు, ఎవరికీ చెప్పలేదు నాకు ప్రాబ్లం అని, కేసు పెట్టడానికి ముందుకు రాలేదు, అతను ఏ ఊరి నుంచి వచ్చాడో తెలీదు, నీరు కారిపోయింది. కాకినాడ ఇష్యూ నీరు గారిపోయింది. కారణం ఏంటో తెలుసా? కొట్టించుకున్నవాడు నోరు మూసుకొని నేను కేసు పెడితే నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారేమో, నేను కేసు పెడితే రేపటి రోజున నన్ను ఏమైనా చంపుతారేమో అన్న భయంతో కేసులు పెట్టడానికి ముందుకు రావట్లా. కేసు పెట్టడం పాపం కాదు, కేసు పెట్టడం మన హక్కు. మనం తిరగబడి ఎవరిని ఏం మాట్లాడటంలా, తిరగబడి అన్యాయంగా ఎవరిని ఏం అనటంలా, మన హక్కుని మనం అడుగుతున్నాం, మన హక్కుని మనం మాట్లాడుతున్నాం. అనవసరంగా కొట్టినందుకు ఎందుకు కొట్టావు అని చట్టబద్ధంగా అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం, చట్టాన్ని గౌరవిస్తున్నాం. మేమెక్కడ కూడా ప్రభుత్వాన్ని ఉల్లంఘించట్లా.